వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అమర్ దగ్గరికి వచ్చి అమర్ని పాపం గట్టిగా అడగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటండి, మీరు నన్ను ఒక బలి పశువు అనుకుంటున్నారా? నాకు చెప్పకుండా అక్కడికి తీసుకువెళ్ళి నన్ను మీరు బలి చేయాలనుకుంటున్నారా? ఒకవేళ అక్కలా నేను చనిపోవాల్సింది, అప్పుడు నా విలువేంటో మీకు అర్థమయ్యేది అని అంటుంది బాగి. అలా బాగి అన్న వెంటనే అమర్ పాపం ప్రేమగా బాగి నోటిని క్లోజ్ చేసేస్తాడు. అదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి ఒక్కసారిగా తనకి జరిగిన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పట్లో నాకు కూడా ఈయన ఏదైనా అంటే అలాగే చేసేవాళ్ళు అని చెప్పి గుర్తు చేసుకుంటూ, చూడు మిస్సమ్మ, నీకేమీ అవ్వకూడదు, అవ్వనివ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీపై ఈగ కూడా వాలనివ్వను. బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అరుంధతి మనసులో ఆయన మిస్సమ్మపై ప్రేమ లేదు అని అనుకుంటున్నారు, కానీ నన్ను ఎంతలా ప్రేమించేవారో మిస్సమ్మని కూడా ఆయన అంతలానే ప్రేమిస్తున్నారు. ఆ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆయనకు అర్థం కావటం లేదు. పాపం పిచ్చి బాగి తను ఇంకా ఆయన ప్రేమించేస్తున్నారేమోనని బాధపడుతూ ఉంది. మనసులో ప్రేమ పెట్టుకొని పైకి ప్రేమ కనిపించనివ్వటం లేదంతే. ఖచ్చితంగా బాగీకి ఈ విషయంలో హెల్ప్ చేయాలి. పాపం మిస్సమ్మ ఎప్పటి నుండో ఆయన ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. ఆయనకి ప్రేమ తెలిసేలా ఖచ్చితంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అరుంధతి అదే టైంకి మనోహరి కూడా తొంగి చూస్తూ ఉండేసరికి వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా కనబడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి, నేను ఎంత విడదీద్దామన్నా ఏదో ఒకలా వీళ్ళిద్దరూ కలిసిపోతూనే ఉన్నారు. అరుంధతి మనోహరి దగ్గరికి వెళ్తుంది. ఏంటి, ఈ మను ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇటువైపేమో నాకు ఈ బాగీతో గోల, కానీ ఇటు నా కన్న కూతురు ఎక్కడుందోనని నేను కనిపెట్టలేకపోతున్నాను. ఎక్కడ ఇద్దరి సమస్యల్ని నేను ఎలా తీర్చాలి? ఒకవేళ నా కన్న కూతురు ఎక్కడుందో నేను తెలుసుకోలేకపోతే ఆ రణ్వీర్కి సమాధానం చెప్పలేను. ఆ రణ్వీర్ నన్ను చంపేస్తాడు. అందుకే ఎలా అయినా నా కూతురు ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది మనోహరి. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. ఏంటి, కన్న కూతురా? అంటే మనోకి ఒక కూతురు కూడా ఉందా? మరి ఆ కూతుర్ని వదిలేసి ఎందుకు ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? అసలు మనో ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తుంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. ఇంకా అరుంధతి అలా గార్డెన్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఇంకా మను గురించి, బాగి గురించి, అమర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు. బాలిక ఏమియు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు చిత్రగుప్త. ఏం లేదు గుప్తా గారు, ఆయన మిస్సమ్మని ప్రేమిస్తున్నారు, భార్యగా ఒప్పుకున్నారు. కానీ ఆ విషయం మిస్సమ్మకి అర్థం కావటం లేదు. తను ఇంకా ప్రేమ సరిపోవటం లేదనుకుంటుంది. అది మాత్రమే కాదు, నేను ఒకటి కొత్తగా విన్నది ఏమిటి అంటే, ఆ మనోహరి తన కూతుర్ని వెతకాలి అంటుంది. అప్పుడు తన రణ్వీర్ చేతిలో చావను అంటుంది. అసలు తనకు కూతురు ఉంటే తన్ని వదిలేసి ఎలా తను వచ్చిందో నాకేమీ అర్థం కావట్లేదు అని షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా అరుంధతి అయితే ఈ బాలిక అన్ని నిజములను ఒకటి తర్వాత ఒకటిగా తెలుసుకోబోతుందన్నమాట అని మనసులో అనుకుంటారనమాట. ఇంకా గుప్తా గారు, అసలు తను ఎందుకలా మాట్లాడుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. రేపే పౌర్ణమి, రేపు నేను ఏం చేయాలని కూడా మీతో చెప్పాను, కానీ కరెక్టో కాదో అర్థం కావటం లేదు అని అంటుంది. ఇంకా అరుంధతి, చూడు బాలిక, నువ్వు ఎవరిలోకి ప్రవేశించనని నాకు చెప్పినావు. ఎవరిలోకి ప్రవేశించకపోవడమే మంచిదని నేను కూడా నీకు చెప్తున్నాను. కానీ బాలిక, రేపే నీకు తుది అవకాశము. నువ్వు ఎలాంటి విషయములు తెలుసుకోవాలన్నా నీకు రేపటితోనే. ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నానో అర్థం చేసుకో బాలిక అని చెప్పి మాయమైపోతారనమాట. అలా ఇంకా చిత్రగుప్త, ఏంటి గుప్తా గారు ఇంత గట్టిగా చెప్తున్నారు?
రేపే ఆఖరి రోజు అంటున్నారు. అంటే రేపటితో నేను ఈ భూమి వదిలి వెళ్ళిపోవాలా? ఎందుకని గుప్తా గారు అలా చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా అరుంధతి అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పౌర్ణమి రోజు రానే వచ్చేస్తుంది. మనోహరి కావాలని ఇంకా అరుంధతి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. కానీ తనకి తాయెత్తు తీసేయడంతో అరుంధతి ఎక్కడుందో కనబడదు. ఇంకలా ఫోన్లో, హలో, నేను ఖచ్చితంగా మీ వాళ్ళని చంపేస్తాను, నువ్వు చంపనని మాత్రం అస్సలు అనుకోవద్దు అని చెప్పి ఇంకా అలా కావాలని అరుంధతితో మాట్లాడినట్లు నటిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా తనైతే మనోహరి అయితే ఇంకా అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనో ప్లాన్ని నేను ఎలా అడ్డుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా అమర్ దగ్గరికి అరుంధతి వస్తుంది. అమర్ ఇంకా గుడికి వెళ్ళమని చెప్పారు కాబట్టి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా అమర్ ఇంకా కబోర్డ్లో తన షర్ట్ కోసం వెతుకుతుంటే అమర్కి అడాప్షన్ సర్టిఫికేట్ అయితే కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా ఆ అడాప్షన్ సర్టిఫికేట్ని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడనమాట అమర్. ఇంకా అలా ఎమోషనల్ అవుతూ అమర్ అలా చూస్తూ, అంజు, నువ్వు మా కన్న కూతురివి కాదనే విషయాన్ని నేను నీకు ఎలా చెప్పాలో, ఆ రోజు నిన్ను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. నిన్ను ఖచ్చితంగా నేను కన్న తండ్రిలాగే చూసుకున్నాను. కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయే క్షణం వస్తుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని పాపం అలా ఇంకా అడాప్షన్ సర్టిఫికేట్ చూస్తూ దాన్ని అలా ఇంకా లోపల దాచేస్తాడనమాట అమర్. ఇదంతా దొంగతనంగా గమనిస్తూ ఉంటుంది మనోహరి. ఏంటి అమర్ ఆ సర్టిఫికేట్ని చూసి చాలా బాధపడి మళ్ళీ అందులో పెట్టేశాడు అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉండే ఉంటుంది అని దొంగతనంగా చూస్తూ, ఆ అమర్, నిన్ను ఆంటీ అంకుల్ పిలుస్తున్నారు అని చెప్తుంది. ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే అక్కడికి వెళ్తాడనమాట అమర్. ఇంకా అమర్ వెళ్ళిపోయిన వెంటనే మనోహరి దొంగతనంగా అమర్ రూమ్కి వస్తుంది. కరెక్ట్గా ఆ అడాప్షన్ సర్టిఫికేట్ చూసేలోపు ఇంకక్కడికి అంజు రావడంతో ఒక్కసారిగా దాన్ని ఇంకలా పక్కకు పడేసి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకలా గాలికి ఎగరడంతో దాన్ని చూస్తుందనమాట అరుంధతి. చూసి ఒక్కసారిగా ఇంకా అరుంధతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇది పాపం అంజు సర్టిఫికేట్ కదా, ఎందుకు మనోహరి ఇంతలా భయపడుతుందని చెప్పి అలా ఇంకా మనోహరి వెనకాల వెళ్తుందనమాట. మనోహరిని కనిపెడుతూనే తన బాడీలోకి ప్రవేశించకుండా తను ఏం చేస్తుందా అని గమనిస్తూ ఉంటుంది అరుంధతి. అదే టైంకి ఇంకా అంజు, ఆంటీ, మీరు నాకు ఒక టాస్క్ అప్పు చెప్పారు కదా, నేను మీకు ఈ తాయెత్తు కట్టాలి కదా, ఎప్పుడు కట్టమంటారు అని అడుగుతుంది. అంజు, నేను నీకు చెప్పాను కదా, నేను ఎప్పుడైతే నిన్ను వచ్చి కిస్ చేస్తానో నువ్వు అప్పుడు నాకు ఈ తాయెత్తు కట్టాలి అని అంటుంది. వెంటనే అరుంధతి, నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి ప్లాన్ చేస్తావని, అందుకే నేను నీ లోపలికి ప్రవేశించలేదు మను అని కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. ఓకే ఆంటీ అని వెళ్ళిపోబోతూ ఉంటుంది అంజు. కరెక్ట్గా అంజు అలా వెళ్ళిపోతే అంజుని తిరిగి పిలుస్తుంది మనోహరి. ఏమైంది ఆంటీ అని అడుగుతుంది. ఏది, ఒకసారి నీ లాకెట్ చూపించు అని అంటుంది. ఇదిగోండి ఆంటీ అని చెప్పి ఇంకా లాకెట్ని చూపిస్తుంది అంజు. ఒక్కసారిగా దుర్గాదేవి లాకెట్ని చూసి షాక్ అయిపోతుందనమాట ఇంకా మనోహరి. ఈ లాకెట్ నీకెక్కడిది అని అడుగుతుంది. అదేంటాంటీ, చెప్పాను కదా వినాయక చవితి రోజు నాకు డాడీది గిఫ్ట్గా ఇచ్చారా ఆంటీ అని అంటుంది. ఇంకా అలా మనోహరితో, ఇది అచ్చం నా కూతురు లాకెట్లా ఉందే అని అలా ఇంకా చూస్తూ ఉండిపోతుందనమాట మనోహరి. అప్పుడే అమర్ మనోహరి దగ్గరికి వస్తాడు. మనోహరి, ఏంటి ఆ లాకెట్ని అలా చూస్తున్నావు అని అడుగుతారు. అమర్, నీకు ఈ లాకెట్ ఎవరైనా ఇచ్చారా లేకపోతే నువ్వే కొన్నావా అని అడుగుతారు. చూడు, ఆ విషయాలన్నీ నేనిప్పుడు చెప్పలేను, కానీ ఈ లాకెట్ నేను కొన్నది మాత్రం కాదు, ఈ విషయాన్ని నువ్వు అంజుతో చెప్పొద్దు అని అలా వెళ్ళిపోతాడనమాట. బాగి అమర్ కలిసి గుడికి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అంటే నేను ఇన్ని రోజులుగా వెతుకుతున్న నా కూతురు
అంజునేనా? తన్ని అమరే కూతురుగా పెంచుకున్నాడా? అంజు నా కన్న కూతురా. అందుకే తన్ని చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. అంజు ఎందుకు నాకింత దగ్గరగా ఉందనుకున్నాను. అందుకా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నిజం తెలుసుకొని మనోహరి. ఇంకా మనోహరి ఆ రణ్వీర్తో నేనింక గేమ్స్ ఆడచ్చు. ఎస్, రణ్వీర్ నా చేతికి దొరికాడు. నాకు ఎవరైతే ఏంటి, ఎవరు నా కూతురని తెలిసినా నేను ఆ రణ్వీర్తో గేమ్స్ ఆడడం మొదలు పెట్టచ్చని అనుకున్నాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇటు రణ్వీర్ని ఆడుకోవచ్చు, అటువైపు అరుంధతిని కూడా ఆడుకోవచ్చు. తను నాలో జాయిన్ అవుతుంది, నాలో ప్రవేశిస్తుంది. అప్పుడు వెంటనే తాయెత్తు కట్టగానే వెంటనే తను నాలోనే శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటుందన్నమాట మనోహరి. ఇది ఇలా ఉండగా ఇంకా ప్లాన్ తెలుసుకున్న పాపం అరుంధతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా బాగీలోకి వెళ్ళాలని పాపం అలా గుడికి వెళ్తుంది తను కూడా, అరుంధతి కూడా. కానీ గుడి లోపలికి ఎంట్రీ ఇవ్వనివ్వరు అరుంధతికి. ఒక్కసారిగా అరుంధతి అలా దేవుడి వైపు చూస్తూ ఉంటుంది. స్వామి, నేను ఆత్మననే కదా, ఒక గాలిననే కదా నన్ను లోపలికి రానివ్వటం లేదు. కానీ నా కూతురికి అన్యాయం జరుగుతుంది. ఆ మనోహరి ఒక స్నేక్ అనేది తన బిడ్డల్ని తనే చంపుకున్నట్టు తన బిడ్డని తనే అన్యాయంగా చంపుకోబోతుంది. అలాంటి రాక్షసి నుండి నా కూతుర్ని కాపాడడానికి నేను ప్రవేశించాలి. నన్ను కాపాడు స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించు, నన్ను అనుమతించు అని చెప్పి పాపం అరుంధతి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా ఒక్కసారిగా చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు. బాలిక, నువ్వు దేవుణ్ణిలా ఇబ్బంది పెట్టరాదు. వాళ్ళిద్దరూ బయటికి వచ్చిన తర్వాతే నువ్వు తనలోకి ప్రవేశించు అని అంటారు గుప్తా గారు, ఒక్క నిమిషం లేట్ అయినా ఆ మనోహరి అంజుని చంపేస్తుంది. తను బ్రతికుంటే రణ్వీర్ ఎలా అయినా తన దగ్గరికి వస్తాడని తన్ని చంపేయాలని ప్లాన్ వేస్తుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాన్ని ఆపాలి గుప్తా గారు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పాపం అరుంధతి. బాలిక, కానీ అని అంటారు. స్వామి, నిజంగా నేను మంచిదానని మీరు నమ్మితే, నిజంగా నేను ఒక న్యాయం కోసం ఇలా చేస్తున్నానని జరుగుతుంటే నేను ఇప్పుడు అడుగు పెడతాను, మీరు నన్ను ఆపకూడదు అని చెప్పి పాపం అలా గుడి లోపలికి అడుగు పెడుతుంది అరుంధతి. ఒక్కసారిగా ఇంకా గుడి అయితే ఓపెన్ అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. బాలిక, నీ కోరికని దేవుడు కూడా మన్నించినాడు, త్వరగా వెళ్ళుము అని అంటారనమాట చిత్రగుప్త హ్యాపీగా. ఇంకా అలా వెళ్తుందనమాట అరుంధతి. వెళ్ళి ఇంకా వెంటనే బాగీలోకి ప్రవేశిస్తుంది అరుంధతి. ఒక్కసారిగా బాగీ ఫేస్ అంతా మారిపోతుంది. మిస్సమ్మా అని పిలుస్తాడు అమర్. అయినా సరే బాగీ అయితే అలా ఇంకా అమర్ వైపు చూడకుండా ఇంకా అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవండి, మీరు కూడా నాతో రండి అని చెప్పి ఇంకా అలా బాగీ అమర్ ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అంజు అయితే అలా ఇంకా స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ తాయెత్తుని ఆంటీకి కట్టాలి అని స్కూల్కి నడుచుకుంటూ వస్తుందన్నమాట. స్కూల్ దగ్గర నుండి లైక్ కార్లోండి అలా వస్తూ ఉంటుంది అంజు. అప్పుడే మనోహరి చూస్తుంది. ఈ అంజు ఇలా కార్ డోర్ తీసి కిందకి దిగ్గానే ఇంకా అలా కరెక్ట్గా అలా మనోహరి అయితే కార్తో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనోహరి దగ్గరికి అంజు అయితే అలా ప్రేమగా నడుచుకుంటూ వస్తుంది. మనోహరి సడన్గా ఇంకా కార్తో అలా డాష్ ఇచ్చేలోపు బాగీ అయితే వెంటనే ఇంకా అంజుని గట్టిగా పట్టుకుంటుంది. బాగీలో ఉన్న అరుంధతి ఆత్మ. ఒక్కసారిగా ఇంకా మనోహరి కార్ ఆపి కార్ దిగుతుంది. మిస్సమ్మ, ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా నన్ను గట్టిగా పట్టుకున్నావు అని అడుగుతుంది. నీకు తెలీదు, కొంతమంది రాక్షసులు మన చుట్టూనే ఉంటున్నారు అని అంటారు. రాక్షస ఎవరు? ఆయన మనోహరి ఆంటీ నాకు ఒక డ్యూటీ అప్పచెప్పింది, నేను ఆ డ్యూటీని ఫుల్ఫిల్ చేయాలి ఆంటీ అని చెప్పి ఇంకా మనోహరి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుందన్నమాట అంజు. ఒక్కసారిగా మనోహరి అలా ఇంకా అంజు వైపు చూస్తూ ఉంటుంది. ఆంటీ, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా అది చెయ్యాలి. నాకెందుకో చిన్నప్పటి నుండి ఆ మొండితనం ఉంది.
మీకు ఇది కట్టమన్నారు కదా, ఇదిగోండి ఆంటీ అని చెప్పి ఇంకా అలా కట్టడానికి వస్తూ ఉంటుంది అంజుని చూసి ఒక్కసారిగా మనోహరి అయితే అలా ఇంకా ఉండిపోతుంది. తనకి పశ్చాత్తాపంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బాగి లోపల ఉన్న అరుంధతి ఆత్మ మనోహరి దగ్గరికి వచ్చి, ఎందుకు పసిపిల్లల హృదయాలతో ఎందుకు నువ్వు ఇలా ఆడుకుంటున్నావు? నీకు ఆయన కంటే వీళ్ళందరూ తక్కువేనా? నీకు కేవలం ఆయనతో ఉండడం మాత్రమే ఎక్కువ. పంతానికి పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నీ కన్న బిడ్డని చంపాలి అనుకుంటున్నావు. ఎందుకు ఏం సాధిస్తావు అని అడుగుతుంది బాగి. నువ్వు అరుంధతి అని అంటుంది పాపం మనోహరి. అవును, నేను అరుంధతినే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు దేనికోసమైతే పాకులాడుతూ నీది కాని దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్తే నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నీకు ఇంకా ఎవ్వరూ కనబడరు, ఎవరూ మిగలరు కూడా. అందుకే నీకు ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకో. లేని వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆశపడకూడదు. ఆశపడితే జరిగేది ఇదే అని చెప్పి ఇంకా బాగి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారిగా ఇంకా ఆ మనోహరి అయితే అలా ఇంకా పశ్చాత్తాపంతో అంజు అని పిలుస్తుంది. ఏంటంటీ అని అంటుంది. ఈ పసిదాన్ని నా చేతులతో చంపాలనుకున్నాను. నేను ఎంత కర్కశంగా ఆలోచించాను అని అలా ఇంకా మనోహరి అయితే అంజుని దగ్గరకు తీసుకొని అంజుకి కిస్ చేస్తుంది. ఇంకెప్పుడు నేను అలా బిహేవ్ చేయను, ఐఎమ్ సారీ అని చెప్పి ఇంకా అమర్ దగ్గరికి వస్తుంది మనోహరి. అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మనోహరి అని అడుగుతాడు. అమర్, నన్ను క్షమించు అమర్ అని చెప్పి అమర్ కాళ్ళపై పడుతుంది మనోహరి. అమర్, నేను తప్పులు చేశాను, ఖచ్చితంగా తప్పులు చేశాను. కానీ నా కూతురి ప్రేమ ఇవాళ తప్పులన్నిటినీ నేను రియలైజ్ అయ్యేలా చేస్తుంది. అమర్, నీకొక విషయం చెప్పాలి. ఆరుని చంపింది నేనే. నేనే చంపించాను అమర్. కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను చచ్చిపోదామనుకుంటున్నాను అమర్ అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా మనోహరి వైపు చూస్తూ ఉండిపోతాడు. నేను చెప్పేది నిజం అమర్. నేనే నువ్వు దక్కాలని, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆరుని పైకి పంపించేశాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఆరు చాలా మంచిది. ఆ పాపం నన్ను నిజంగా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. కాబట్టి అమర్, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేను కూడా చచ్చిపోతాను అమర్. నన్ను చంపేయ్ అమర్. నీ చేతిలో చచ్చిపోతేనే నాకు ఒక అర్థం ఉంటుంది. చంపేయ్ అమర్ అని చెప్పి ఇంకా వెక్కి ఏడుస్తూ ఉంటుంది మనోహరి. వెంటనే ఇంకా అమర్, చూడు మనోహరి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఈ భూమిపై ఏదీ లేదు. నా భార్యని, నా ఆరుని నాకు లేకుండా చేసావు. ఈ విషయంలో నీపై నాకు చాలా కోపం ఉంది. కానీ మనుషులకి మనం పడే బాధ ఏంటి అని అర్థమయ్యేలా చేస్తేనే అదే నిజమైన పశ్చాత్తాపం అంటే. నేను ఎంతలా బాధపడుతున్నానో నువ్వు తెలుసుకున్నావు. తన్ని చంపినందుకు ఎంతలా కుమిలిపోతున్నావో నీ పశ్చాత్తాపం నీ కళ్ళల్లోనే కనబడుతుంది. కాబట్టి నేను నీ ఏమీ చేయాలనుకోవటం లేదు. ఇప్పటి నుండైనా ప్రశాంతంగా ఉండు. కానీ ఎందుకు ఇలా చేశావని చెప్పి ఇంకా అమర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా బాగి అయితే అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. మను మీకోసమే ఇలా చేసింది కరెక్టే. కానీ తన్ని క్షమించడంలో మీ గొప్ప మనసుని మీరు మళ్ళీ చూపించారు. ఇంతకంటే నాకు ఏది ఎక్కువ కాదు. కానీ ఒక్క విషయం, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్. మిస్సమ్మ, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇంకా వెంటనే చిత్రగుప్త అయితే పాపం అరుంధతికి తనైతే ఒక వరం అయితే ఇస్తాడు. ఇంకా అలా అరుంధతి బాగి అయితే అరుంధతిలా కనబడుతుంది. ఒక్కసారిగా అమర్ అరుంధతిని చూసి షాక్ అయిపోతాడు. అలా ఇంకా అరుంధతి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఏవండి, నాకు ఒక కోరిక ఉంది, మీరు తీర్చాలి. బాగీకి మీరంటే ఎంతో ఇష్టం, మీకు కూడా బాగి అంటే ఇష్టం. కాబట్టి మీరిద్దరూ ప్రశాంతంగా ఉండాలి. మనోహరిలో ఎలాగో మార్పు వచ్చింది కాబట్టి మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటానండి.
నేను ప్రశాంతంగా ఉంటాను అని పాపం అలా అమర్ని హక్ చేసుకొని అమర్ ఫోర్ హెడ్ పై కిస్ పెట్టి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి. ఇంకా అరుంధతి అలా మాయమైపోవడం చూసి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు అమర్. ఏవండి, గుర్తుంది కదా, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మిస్ అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా పైనుండి ఒక గొంతైతే వినపడుతూ ఉంటుంది. పాపం అలా పైకి చూస్తూ ఉండిపోతారు అమర్ అండ్ బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.